అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద పరిస్థితి ఎలా ఉంది? భవ్య, చెన్నైలోని అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి సహనం కోల్పోయినటువంటి అన్నా డిఎంకే కార్యకర్తలు భారీ స్థాయిలో కుర్చీలు అలానే బారికేడ్లను కూడా పోలీసు వారి మీద అలాగే అపోలో హాస్పిటల్ మీద బాగా విసిరి వేయడంతో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సహనం కోల్పోయి అదే కార్యకర్తల మీద లాఠీ చార్జీ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా సహనం కోల్పోయడానికి విషయానికి వస్తే ఇక్కడికి సంబంధించి తమిళనాడులోని కొన్ని మీడియా ఛానల్స్ లో ఏదైతే జయలలిత మన అమ్మ ఇక మనకి లేరు అంటూ ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. దీంతో ఈ ప్రసారాలు చేయడంతో సహనం కోల్పోయినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలందరూ భారీ స్థాయిలో ఈ అపోలో హాస్పిటల్ వద్దకు వచ్చి అపోలో హాస్పిటల్లోని బారికెళ్లు అలాగే కుర్చీలు అన్నింటినీ కూడా పోలీసుల మీద విసిరేయడం జరిగింది. దీంతో వీరందరూ కూడా కార్యకర్తల మీద లాఠీ చార్జీ చేశారు. ఈ లాఠీ చార్జీలో కొంతమంది కార్యకర్తలకి గాయాలయ్యాయి. అయితే అమ్మ ఇక్కడ మనకి లేరు అంటూ వారి పుకార్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మొత్తానికి అమ్మ ఇక్కడ లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి కార్యకర్తలు భారీ స్థాయిలోనే పోలీసుల మీద వాదోపవాదాలకు దిగి మమ్మల్ని కొట్టనైనా కొట్టని, మేము ఇక్కడ నుంచి పోము అంటూ స్పృహ కోల్పోయిన సంఘటనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అసలు అమ్మ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపై ఇంతవరకు ఒక స్పష్టమైన ప్రకటన అయితే ఎటువంటిది జారీ చేయడం జరగలేదు. ఉదయం ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినటువంటి అపోలో వైద్యులు అమ్మ పరిస్థితి విషమంగా ఉందని మాత్రమే చెప్పారు. అయితే ఇంతవరకు ఇక్కడ ఏం జరుగుతోంది, ఎలా జరుగుతుంది అనే దానిపైన ఎటువంటి స్పష్టమైన ప్రకటన కూడా చేయకపోవడంతో అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు